అసెంబ్లీలో బిల్లు చేసిన తర్వాత ఆ బిల్లు గవర్నర్ ఆమోదం కోసం ఇలా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారి దగ్గరికి వెళ్ళింది. 3 రోజుల క్రితమే ఇలా జిష్ణుదేవ్ గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారు జిష్ణుదేవ్ వర్మ గారు బీసీ బిల్లు చట్టానికి ఆమోద ముద్ర వేసి ఆ బిల్లును ఢిల్లీకి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ గారికి యావత్ బీసీ సమాజం తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. బీసీల ఆకాంక్షలను గౌరవించి బీసీల యొక్క డిమాండ్ను పరిగణలోకి తీసుకొని ఇవాళ ఆ బిల్లును పెండింగ్లో పెట్టకుండా దేశం రాష్ట్రపతి భవన్కు అంటే ఢిల్లీకి పంపించడం జరిగింది. అందుకే మేము గవర్నర్ గారికి 2-3 రోజుల్లో కలిసి వారికి కృతజ్ఞత తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది రాష్ట్రపతి గారికి పోయారు. ఈ రాష్ట్రపతి గారికి పోయేటువంటి సందర్భంలో ఇటీవల తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులు గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఇవాళ వారి వద్ద పెట్టుకునేటువంటి అవకాశం ఉండొద్దు, వాటిని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ పోతే సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక చారిత్రాత్మకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ దేశంలో గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ సామాన్యమైనటువంటి మానవుడు కానీ ఎవరికైనా చట్టం ఒకటే, చట్టం ఎవరి చుట్టం కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మంది భారత పౌరులకు అందరికీ ఈ రాజ్యాంగము చట్టము సమానమే. కాబట్టి దీనికి అతిథులు, ఈ చట్టాలకు రాజ్యాంగానికి అతిథులు ఎవరు కాదు. కాబట్టి గవర్నర్ దగ్గర పోయిన బిల్లులు కానీ రాష్ట్రపతి గారి దగ్గర పోయిన బిల్లులు కానీ 3 నెలల్లో పరిష్కరించాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి ఇందుకు సుప్రీంకోర్టుకు న్యాయం బతికే ఉందనడానికి ఈ జడ్జిమెంట్ ఒక ఉదాహరణ. కాబట్టి ఈ దేశంలోని 70 కోట్ల మంది బీసీల తరఫున సుప్రీంకోర్టుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సుప్రీంకోర్టు తీర్పుతోటి ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి పోయినటువంటి బీసీ బిల్లు 3 నెలల్లో పరిష్కారం కాబోతుంది. 3 నెలల్లో పరిష్కారం కాబోతుంది. ఎందుకంటే రాష్ట్రపతి పెట్టుకోవడానికి వీల్లేదు. కాబట్టి భారత ప్రభుత్వానికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా దేశ ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోదీ గారికి అదేవిధంగా కేంద్ర మంత్రులకు అమిత్ షా గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నా, బీసీ బిల్లును ఆమోదించండి. ఇవాళ హైదరాబాద్ నుంచి పోయినటువంటి ఢిల్లీ పోయినటువంటి బీసీ బిల్లును ఆమోదించి బీసీ రిజర్వేషన్లు పెంచినటువంటి ఇవాళ 42% అమలు చేయడానికి ఇవాళ మీరు చొరవ తీసుకోవాలని నేను అడుగుతున్నా. భారత ప్రధానమంత్రి ఒక బీసీ బిడ్డ. ఇవాళ ప్రతిపక్షంలో విమర్శించినప్పుడు ప్రధానమంత్రి గారు నేను బీసీ బిడ్డను కాబట్టి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, నేను ఛాయవాలని అంటున్నాడు. నిజంగా మీరు బీసీ అని మేము విశ్వసిస్తున్నాం, మీరు బీసీ అని మేము నమ్ముతున్నాం. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బీసీ అయితే ఈ 42% బిల్లును ఆమోదించాలి. లేకపోతే మాత్రం దేశవ్యాప్తంగా గల్లీలో ఎట్లయితే పోరాటం చేసినామో అది ఢిల్లీ వరకు విస్తరించి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం.